సరేనా? 401. కాబట్టి 401 అనేది బైబిల్లో ఏం చూపిస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 40వ కీర్తన 1వ వచనం. ఈ ఇంటిని దేవుడు ఇవ్వటానికి ఏమేం చేస్తూ వచ్చాడు, ఈ కుటుంబం కూడా ఎలాగా ఎదురు చూస్తూ వచ్చారో కొన్ని విషయాలు మనం చూస్తే, తీసిన వాళ్ళు చదవండి. 40వ కీర్తన. వెరీ గుడ్. యెహోవా కొరకు నేను సహనముతో. కాబట్టి ఈ 401 ఏం చూపిస్తుంది అంటే, 40వ కీర్తన 1వ వచనం, ఈ ఇంటి కొరకు ఇన్ని రోజులు ఎలా కనిపెట్టుకున్నారు? సహనముతో కనిపెట్టుకున్నారు. దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అంటే మనకేం కావాలి చెప్పండి, అందరు చెప్పండి. సహనం కావాలి. చాలాసార్లు మనకి ఏముండదంటే సహనం ఉండదు. తెలుగులో ఒక సామెత ఉంది, కృష్ణా జిల్లా సామెత. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటారేమో కదా. ఏమంటారంటే, ఉగాది దాకా ఆగాడంట కానీ ఉడికిందాకా ఆగలేకపోయారంట. ఉగాది దాకా ఆగాడు, ఉడికిందాకా అంటే ఏముండదు చెప్పండి? సమాధానం, సహనం ఉండదు. కాబట్టి ఈ దినాన ఈ కుటుంబంలో దేవుడు సహనం అనే అనుభవంలో వారు సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడి ఇంటిని ఇచ్చాడు. ఈరోజు నా ప్రియులారా, దేవుడు నీకు ఏదన్నా ఇవ్వాలంటే సహనంతో కనిపెట్టుకోవాలి. ఆయన ఇచ్చేదాకా ఎదురు చూడాలి. యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. నువ్వు అడిగినవి ఆయన తప్పకుండా నీకు ఇస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు ఇవ్వడని కాదు, కానీ దేవుడు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆలస్యాల్లోనే ఆశీర్వాదాలు ఉంటాయి.